ఆర్థిక సంక్షోభం, ఆకలి ఇబ్బందులు, వేర్పాటువాదం పాకిస్తాన్ను వెంటాడుతున్న సమస్యలేవి. కానీ అంతకు మించిన సమస్య పాకిస్తాన్పై ఏ క్షణమైనా విరుచుకుపడే ఛాన్స్ కనిపిస్తోంది. ఆ ముప్పు మరేదో కాదు, సైనిక పాలన. అవును, ఆసిమ్ మునీర్ అడుగు చూస్తుంటే పాకిస్తాన్లో ఆ పాత కథే మళ్లీ మొదలు కాబోతున్నట్లు కనిపిస్తోంది. అధ్యక్ష పీఠంపై కన్నేసిన మునీర్ అది సాధ్యం కాని పక్షంలో సైనిక పాలనకు దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పాకిస్తాన్ను ఎవరూ కాపాడలేరు. ఇంతకు పాకిస్తాన్ పాలిటిక్స్ లో అసలేం జరుగుతోంది? ఆసిమ్ మునీర్ ఆడుతున్న మైండ్ గేమ్ ఏంటి? పాకిస్తాన్లో మిలిటరీ రూల్ వస్తే ఎలాంటి విధ్వంసాలు జరుగుతాయి? లెట్స్ వాచ్. పాకిస్తాన్లో సైనిక పాలనకు రంగం సిద్ధమవుతోందా? షరీఫ్ సర్కార్తో ఆర్మీ చీఫ్ మైండ్ గేమ్ స్టార్ట్ చేశాడా? పాక్లో మిలిటరీ రూల్తో మనకు చిక్కులు తప్పవా? పాకిస్తాన్ పాలిటిక్స్ లో ఏదో జరుగుతోంది. సైన్యం సర్కారు మధ్య జరగకూడనిదే అది. జూలై 15వ తేదీన ప్రధాని షహబాజ్ షరీఫ్ ఇంటికి ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వెళ్లాడు. తర్వాత అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీతోనూ సమావేశమయ్యాడు. ఇలా అధ్యక్షుడు ప్రధానితో విడివిడిగా జరిగిన సమావేశాల తర్వాత కొన్ని నివేదికలు కలకలం రేపాయి. ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ అధ్యక్ష పదవిని లక్ష్యంగా చేసుకున్నాడని, అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ త్వరలోనే పదవి నుండి తప్పుకోవచ్చని కొన్ని నివేదికలు సూచించాయి. అయితే ప్రధాని షరీఫ్, రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ వాదనల్ని ఊహాగానాలుగా కొట్టిపారేశారు. ఆర్మీ చీఫ్ ఎప్పుడూ అధ్యక్షుడిగా మారాలనే కోరికను వ్యక్తపరచలేదని, అలాంటి ప్రణాళిక ఏదీ లేదన్నారు. కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలా లేదు. అందుకారణం మునీర్ ఆడుతున్న డేంజర్ గేమే. ఇటీవల పాక్ ఆర్మీ చీఫ్ అమెరికాలో ట్రంప్తో విందు చేశాడు. పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటనలో ట్రంప్ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించారు. అంతేకాదు ఐ లవ్ పాకిస్తాన్ అని కూడా అనేశారు. ఎన్నడూ లేని విధంగా ఓ దేశ ఆర్మీ చీఫ్ అమెరికా అధ్యక్షుని కలవడం అప్పుడే అనేక అనుమానాలకు దారితీసింది. అంతేకాదు పాక్ పాలనా వ్యవస్థను పార్లమెంటరీ నుంచి అధ్యక్ష తరహా వ్యవస్థకు మార్చడానికి 27వ రాజ్యాంగ సవరణ గురించి కూడా చర్చ జరుగుతోంది. రాజ్యాంగ సవరణలో ప్రజాస్వామ్య ప్రక్రియలు ఒక చట్టబద్ధమైన భాగమంటూనే ప్రస్తుతం అలాంటి చర్చలేవీ జరగడం లేదని రక్షణ మంత్రి చెప్పుకొచ్చాడు. మరోవైపు పాలక సంకీర్ణంలోని రెండు ప్రధాన పార్టీలైన పాకిస్తాన్ ముస్లిం లీగ్, నవాజ్ పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ మధ్య విభేదాలు జరుగుతున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇంకోవైపు ఆర్థిక సంక్షోభం, అంతర్గత అస్థిరతతో సహా అనేక సవాళ్లను ఎదుర్కొంటున్న సమయంలో ఈ భేటీలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఇస్లామాబాద్లో జరగకూడనిదేదో జరుగుతోందన్న సంకేతాలు ఇస్తున్నాయి. నిజానికి భారత్తో ఘర్షణ సమయంలోనే మునీర్ తిరుగుబాటు ప్లాన్ రచించినట్టు నివేదికలు వచ్చాయి. మునీర్ తిరుగుబాటు ప్రణాళికను ముషర్రఫ్ మోడల్గా పిలిచారు. తనకి విశ్వసనీయుడైన ఐఎస్ఐ చీఫ్ను పాకిస్తాన్ జాతీయ భద్రతా సలహాదారుగా నియమించడం, షరీఫ్ సీనియర్ మంత్రుల కమాండర్గా మునీర్ బాధ్యతలు స్వీకరించడం, ఫీల్డ్ మార్షల్గా ప్రమోషన్ కూడా అందులో భాగమే అంటారు. 2022 ఏప్రిల్ నుంచి ఖాళీగా ఉన్న ఎన్ఎస్ఏ పదవిని మాలిక్తో భర్తీ చేయడం ద్వారా రక్షణ వ్యవహారాల్లో తన మాటే నెగ్గేలా చేసుకున్నాడు. ఇక్కడ ఆసిమ్ మాలిక్ గురించి ముందు తెలుసుకోవాలి. ఐఎస్ఐ చీఫ్ కావడానికి ముందు మాలిక్ పాకిస్తాన్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో అడ్జుటెంట్ జనరల్ గా పనిచేశాడు. అప్పుడే మునీర్ ప్రధాన శత్రువైన ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ జరిగింది. జనరల్ మునీర్, జనరల్ మొహమ్మద్ ఆసిమ్ మాలిక్ కూడా ఒకేసారి పదవి విరమణ చేస్తారు. దీనికి ముందు బలూచిస్తాన్లోని పదాతి దళ విభాగానికి, వజీరిస్తాన్లోని పదాతి దళ బ్రిగేడ్కు నాయకత్వం వహించాడు. ఆసిమ్ మాలిక్ తండ్రి గులాం మహమ్మద్ 1965, 1971లో భారత్తో యుద్ధాల్లో పనిచేసిన మాజీ పాక్ సైనికాధికారి. ఈ రెండింటిలోనూ పాకిస్తాన్ ఓడిపోయింది. దీనర్థం పాకిస్తాన్ కొత్త ఎన్ఎస్ఏ భారత్పై దశాబ్దాలుగా ద్వేషాన్ని కలిగి ఉన్నాడని. సో ఒక ప్లాన్ ప్రకారమే ఆసిమ్ మునీర్, ఆసిమ్ మాలిక్ కలిసి షరీఫ్ ప్రభుత్వాన్ని పక్కన పెట్టేశారన్న చర్చ జరిగింది. జాతీయ భద్రతా సలహాదారు నియామకంతో పాకిస్తాన్లో అన్ని అధికార కేంద్రాలు అప్పుడే మునీర్ నియంత్రణలోకి వచ్చేశాయి. షరీఫ్ పూర్తిగా బలహీనపడ్డాడు. వాస్తవానికి పాక్ ప్రజాస్వామ్య దేశమేనని నమ్మించడానికి ఇస్లామాబాద్ ప్రయత్నిస్తుండగా అధికారం మాత్రం సైన్యం చేతిలో ఉంది అన్న నిజం ఆసిమ్ మునీర్, మాలిక్ తీరుతో ఎప్పుడూ తేలిపోయింది. ఇప్పుడు జర్దారీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకుంటే పర్లేదు, లేకపోతే ఖచ్చితంగా పాకిస్తాన్లో ఎప్పుడైనా సైనిక పాలన రావచ్చు. వాస్తవానికి పాకిస్తాన్లో మిలిటరీ పాలన కొత్తేం కాదు. పాకిస్తాన్ స్వతంత్ర దేశంగా ఆవిర్భవించిన నాటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో మిలిటరీ పాలన చూసింది. రావల్పిండి కేంద్రంగా పాక్ మిలిటరీ ప్రజాప్రభుత్వాలపై తిరుగుబాటు చేసి దేశాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.
1958లో మొదలైన సైనిక తిరుగుబాటు 2008 వరకు అనేక సందర్భాల్లో కొనసాగుతూ వచ్చింది. 1999-2008 మధ్య జరిగిన సైనిక తిరుగుబాటు చరిత్రలోనే అత్యంత క్రూరమైందిగా చెబుతారు. ఆ సమయంలో పాకిస్తాన్ మిలిటరీ ఘాతుకాలకు దాదాపు 80,000 మంది ప్రాణాలు కోల్పోయారు. అంత సవ్యంగా ఉన్నప్పుడే వేలాది మందిని పొట్టన పెట్టుకుంది ఆ దేశ మిలిటరీ. అలాంటిది ఇప్పుడున్న కష్టకాలంలో పాకిస్తాన్ మిలిటరీ వశమైతే ఏం జరుగుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు. ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ అధ్యక్షుడైనా లేక సైనిక పాలన వచ్చినా ఆ పరిణామాలు భారత్కు ఏమాత్రం మంచివి కావు. ఎందుకంటే ఇండియాని ఇంతలా ద్వేషించే వ్యక్తికి అధికారాలు చిక్కితే మరోసారి యుద్ధాన్ని కోరుకుంటాడు. ఒక రకంగా యుద్ధానికి దిగినా మన దేశానికి వచ్చే నష్టమే ఉండదు. కానీ ఉగ్రవాద ముఠాలను దేశంలోకి ఉసుగొలిపి విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేస్తేనే సమస్య అంతా. కాబట్టి ఆ దేశంలో జరుగుతున్న పరిణామాలకు తగ్గట్టుగా మనము వ్యూహాలు చేయక తప్పదు.